రాయలసీమలో రత్నాల మధ్య పంట, కోనసీమలో కొబ్బరి తోటలన్నీ కోట్ల రూపాయలు దాటి పోసాను. ఈరోజు ఇక ఊతు షాట్ ఉంటుంది. హీరో హీరోయిన్స్ ఆర్టిస్టులు కెమెరామెన్ అందరూ వస్తారు. ఇంతవరకు ఎవరు రాలేదు. కొంప తీసి ఈ డైరెక్టర్ నన్ను మోసం చేయలేదు కదా. ఏదో సినిమా తీస్తానన్నాడు, మల్టీ స్టార్ అన్నాడు, నేను అన్నీ చూసుకుంటా అన్నాడు. కానీ ఇంతవరకు మనిషి రాలేదు. ఎక్కడ ఇది వస్తాడా రాదా? ఓ డైరెక్టర్ ఏం చెప్పలేదు. మొదటి తొందరగా రాకపోతే ఏది ఆర్టిస్ట్ లేదు, హీరోయిన్ ఏది, హీరోయిన్ ఏది. అయినా హీరోయిన్తో ఏం చేస్తారన్నారు కదా. హీరోయిన్ మరి ఏది సార్ ముందు నేను చెప్పేది వినండి. ఏది పెట్టామండి మొదట్లో వినండి, మీరు ఆగండి. లేడీకి లేచిందే పరిగెట్టకూడదు. ఇప్పుడు మనం షూటింగ్ స్టార్టింగ్ మొదటి రోజు కదా, అటు ఇటు అవుతూ ఉంటాయి. ఇప్పుడు మన హీరో గారు సడన్ గా హీరోయిన్ గారితో అపాయింట్మెంట్ దొరికిందంట, అందరూ కొంచెం లేట్ వస్తుంది. ఇలాగా మన కెమెరామెన్ అందరూ వచ్చేస్తుంటారు. మీరు వెయిట్ చేయండి సార్. మీరు అదిగో మన కెమెరామెన్ వచ్చారు. ఈయన మన కెమెరామెన్. ఈయన ఎవరో తెలుసండి మీకు? జేమ్స్ కెమెరామెన్ అసిస్టెంట్ గా పనిచేశాడు. బ్రహ్మాండంగా. ఒకసారి మన ప్రొడ్యూసర్ గారిని కరెక్ట్ గా ఫోకస్ అయ్యాలి. బొమ్మ సినిమాలో పడే ముందు కట్అవుట్ ముందు పడాలా. ఓకే ఓకే, నువ్వు ఇలా వచ్చాయి. మన హీరో గారు కూడా వచ్చేస్తుంటారు. మీరు తొందరగా సార్ హీరో గారు వచ్చారు. హలో హాయ్ శ్రీలరా, ఎక్కడ చాలా షూట్ ఉంటే వచ్చాను. ఓకే అబ్బా, ఓకే లవ్ యూ. ఓకే సార్ డైరెక్టర్ గారు నమస్తే సార్, వెల్కమ్ వెల్కమ్. ఇదిగో మన ప్రొడ్యూసర్ గారు ఈయనే. నువ్వేం చేస్తున్నావయ్యా? నువ్వు బాబు ఇంట్రడక్షన్ అవుతుంది కదా సార్. ఈయన కన్నడ, మలయాళం, తమిళ్, తుళు, మరాఠీ, బెంగాలీ అన్ని భాషల్లోనూ హీరోగా పనిచేశారు. ఏ భాష మనకు రాదే? మనకు రాదు కాబట్టి అందులో చేశారు ఆయన. తెలుగులో ఇదే ఫస్ట్ టైం మీరే డెబ్యూ ప్రొడ్యూసర్. అది రెడ్డి గారు చెప్పండి. చూస్తే తాళ్ళు డబ్బాలు కొల్ల పిల్లలు ఉన్నారు సార్. మన సినిమాకి ఈయన క్యారెక్టర్. కెమెరామెన్ ఏం చేస్తున్నావు నువ్వు? నేను కెమెరా అంటాను, అప్పుడు వచ్చి రికార్డ్ చేయి. అర్థం వీళ్ళు ఎక్కడికి క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా వచ్చేస్తే మనం సీన్ స్టార్ట్ చేసేవచ్చు. స్టార్ట్ చేయండి. అదిగో మన క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా వచ్చేసారు. మన ప్రొడ్యూసర్ గారు, ఈయన మన సినిమాలో పనిచేసే హీరో గారు. సార్ ఇంతకీ మన సినిమాలో అసలు టైటిల్ ఏంటో తెలుసా? ఏంటి? హింస. హింస. సార్ మన సబ్జెక్ట్ అదే కరెక్ట్ ఇదన్నమాట. అయితే ఇప్పుడు ఏంటంటే హీరోయిన్ హింసిస్తుంది, హీరో ఏమో విలన్ హింసిస్తాడు, విలన్ ఏమో జనాలు హింసిస్తాడు. అదే ట్విస్ట్. వీళ్ళందరూ కలిసి నన్ను హింసిస్తారు కదా. మిమ్మల్ని పైన నిలబెట్టే బాధ్యత నాది. ఓయ్ కెమెరామెన్ ఏం చేస్తున్నావయ్యా నువ్వు? నేను కెమెరా అంటాను, అప్పుడు నువ్వు రెడీ అవ్వాలి. జస్ట్ ఇంట్రడక్షన్ అవుతుంది, నువ్వు వెళ్ళి నీ ప్లేస్లోకి వెళ్ళి నువ్వు. సార్ ఇంతకీ సీన్ ఏంటంటే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒక ముసలోడి క్యారెక్టర్ అన్నమాట ఇప్పుడు మీరు చేసేది. సార్ బూట్లు హ్యాటు కళ్ళకి జోడు కాళ్ళకి జోడు పెట్టుకుంటే పాప్కార్న్ రెడీ అయ్యి వస్తే ఆఫ్టర్ ఆల్ ముసలాం క్యారెక్టర్ ఇస్తారా? సార్ ముందు నేను చెప్పేది వినండి. నేను చెప్పేది నేను మొత్తం స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. ముందు నేను చెప్పేది వినండి. చాలా ఓవరాక్షన్ చేస్తున్నావు. తెలిసిందనుకో సార్, నేను చెప్పేది వినండి సార్ ముందు. చెప్పండి సార్. ఇప్పుడు ఈ సీన్ లో మీరు ముసలి క్యారెక్టర్ ఒకసారి గుండు పొడి కింద పడిపోతారు. పడిపోయిన తర్వాత మీ మామూలు రంగురంగుల స్పైరల్ చక్రాలు తిప్పేస్తాం. అలా క్లాస్ పైకి వెళ్ళిపోతా. 25 years యంగ్ ఓల్డ్ స్టూడెంట్. నీ యొక్క హీరోయిన్ నీవేపు అలా చూస్తూ ఉంటది. నువ్వు బైక్ మీద ఎలా వస్తూ ఒక్కసారి చిరునవ్వుతో అలా కొనసాగి చేస్తావు. అంతే, ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో బోర్ను వర్షం పడుతుంది. డ్రీమ్ సాంగ్ స్టార్ట్ అవుతుంది. ప్రొడ్యూసర్ గారు ఏం సార్ మీరు కలుస్తున్నారండి హీరోయిన్ ని? కాదు, మీరు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే శ్రీలీల మన సినిమాలో యాక్ట్ చేసేట్టు, సినిమా పూర్తి ఫస్ట్ కాపీ నా చేతికి వచ్చినట్టు. దట్ ఈస్ ద స్పిరిట్. మీరే
ఫస్ట్ కాపీ కదా, అన్ని కాపీలు మీ చేతిలోకి వచ్చేస్తాయి. హీరో గారు, ఓరు బాబు నీకు దండం, నువ్వు వెళ్ళరా నాయన, ఇంకా సినిమా షూటింగ్ స్టార్ట్ చేయలేదు. హీరో గారు, హీరో గారు, ఏంటి సార్ హీరోయిన్ తో మంచి డ్రీమ్ సాంగ్ పాడుకుంటుంటే బాబు, డిస్టర్బ్ చేస్తారు. హీరోయిన్తో డ్రీమ్ సాంగ్ తర్వాత ముందు ముసల్లా కూడా క్యారెక్టర్ చెయ్యి, అర్థమైందా? ఈ సీన్ లో డైలాగ్ ఏంటంటే, బాబు నా గుండెలో నొప్పి వచ్చింది, వెళ్ళి డాక్టర్ తీసుకురా. అది నీ డైలాగ్, ఒకసారి చెప్పు. బాబు నా గుండెలో నొప్పి వచ్చింది, వెళ్ళి డాక్టర్ తీసుకురా. విన్నావా? ఇప్పుడు నువ్వు పెద్ద కొడుకు, నాన్న నీ గుండెలో నొప్ప, ఒరే తమ్ముడు నాన్న గుండెలో నొప్పి అంట, డాక్టర్ తీసుకురా. అది నీ డైలాగ్, ఒకసారి చెప్పండి. నానా నీకు గుండెల్లో నొప్ప, ఒరే తమ్ముడు నాన్న గుండెల్లో నొప్పట, వెళ్ళి డాక్టర్ తీసుకురారా తమ్ముడు. ఇప్పుడు మీరు ఎట్లా రిప్లై ఇస్తారంటే, నాన్న నీ గుండెలో నొప్ప, అని నాన్న జాగ్రత్త చూసుకో, నేను ఇప్పుడే డాక్టర్ని తీసుకొస్తా. అన్న నీ గుండెలో నొప్ప అని నువ్వు నాన్న జాగ్రత్తగా చూసుకో, నేను డాక్టర్ తీసుకోవాలి. అది మీ డైలాగ్ గుర్తున్నాయి కదా తమ్ముడు. సార్ ప్రొడ్యూసర్ గారు, మీరు ఫస్ట్ క్లాప్ మీరే కొట్టాలండి. చప్పట్లు కొట్టడం కాదా ఇక్కడ పర్ఫార్మెన్స్. నువ్వు చంపేస్తున్నావా, ఇంకా ఏమీ స్టార్ట్ అవ్వలేదు, నువ్వు తగులుకున్నావేంటి? ఆగు వెనకే. సార్ ఒక్క నిమిషం ఆగండి. సార్ ఇది క్లాపింగ్ అంటాను. హీరో గారు ముందుకు రండి, మీరు ఇక్కడ రండి. కెమెరా మీరు ఎక్కడ? ఇక్కడ సీన్ ఏంటంటే, గుండెల్లో నొప్పి వస్తుంది, ఆ నొప్పి కళ్ళల్లో, కళ్ళు అలాగా గుడ్డోళ్ళ కళ్ళద్దాలు మూసేసుకుంటే నీ ఎక్స్ప్రెషన్ ఏం కనిపిస్తుంది? లోపల పెట్టు, ఎక్కడ దగ్గర దోపు. ఆయన గుండెల్లో నొప్పి అలా ఫేస్లో ట్రావెల్ అవగానే టిల్ట్ చేసి క్లోజప్లో చూసుకోవాలి. సార్ మన ప్రొడక్షన్, మీరు క్లాపింగ్ అంటాను, మీరు ఫ్లాష్ కొట్టాలి. బీ రెడీ. కెమెరామ్యాన్, కెమెరామ్యాన్, ప్రొడక్షన్ నెంబర్ 1, షాట్ 1, యాక్షన్. ఏమైందా? ఒక్క నిమిషం. మీరు గుండెల్లో నొప్పి అంటే ముక్కు పట్టుకుంటున్నారేంటి? చంపేశారండి సార్. ఆయన అందం అంతా ముక్కులోనే ఉంది, మీరు ముక్కునే పగల కొట్టేస్తే ఎట్లా సార్? ఏముంది, అతను ఇన్ని ఫైట్ చేస్తాను కదా, అలా తట్టుకోలేదా? ఆయన నొప్పితో బాధపడుతుంటే నువ్వు అక్కడ తగులుకున్నావయ్యా. నాకు వెళ్ళి నీ ప్లేస్కి వెళ్ళు, నేను కెమెరామ్యాన్ అంటాను, అప్పుడు వెళ్ళు, అప్పుడు రా, అంతే. కొంచెం వెనకెళ్ళి. సార్ ఓకేనా? కొంచెం రెస్ట్ తీసుకుంటారా? ఓకే రెడీ. డైలాగ్ గుర్తున్నాయి కదా, ఒకసారి చెప్పండి. నాన్న నీకు గుండెలో నొప్పి వచ్చిందా, వెళ్ళి డాక్టర్ తీసుకురా. డైలాగ్ నాది సార్. వెళ్ళు ఆడి దగ్గరికి వెళ్ళు, నువ్వు హీరోగా ఎదిగాను రా. తక్కువ టయ్యి సూటు పూటు హ్యాట్